హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నజరేణి ఫుడ్స్. నేను మీ నజరేణి. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ పల్లెటూరి స్టైల్లో మునక్కాయ కోడిగుడ్డు రొయ్య పొట్టు కర్రీ. ఎలా తయారు చేయాలో మీతో షేర్ చేసుకుంటున్నాను. మునక్కాయ కోడిగుడ్డు కర్రీ ఎప్పుడు వండుతూనే ఉంటాం, కానీ మునక్కాయ కోడిగుడ్డులో రొయ్య పొట్టు కానీ, ఎండు రొయ్యలు కానీ, ఎండు నెత్తళ్ళు కానీ, ఎండు చేపలు కానీ వేసి ఇలా కూర వండి చూడండి. ఆహా, కూర రుచి అద్భుతంగా ఉంటుంది. కూర ఎలా వండితే లొట్టలేసుకుంటూ కడుపు నిండా తినాల్సిందేనండి. ఈ కూర వండటం చాలా తేలికండి, ఇట్టే వండుకోవచ్చు. నా స్టైల్లో మునక్కాయ కోడిగుడ్డు రొయ్య పొట్టు కర్రీ ఎలా వండాలో చూద్దాం రండి. ఇప్పుడు 100 గ్రాముల రొయ్య పొట్టు తీసుకుని శుభ్రం చేసుకుని ఇసుక లేకుండా చెరిగి పెట్టుకోవాలి. ఇలా శుభ్రం చేసుకున్న రొయ్య పొట్టును నీళ్ళలో వేసి శుభ్రంగా 5-6 సార్లు కడగాలండి. ఎందుకంటే రొయ్య పొట్టులో ఇసుక ఎక్కువగా ఉంటుంది కాబట్టి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలండి 1 కప్పు తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి. అలాగే 3 లేదా 4 పచ్చిమిరపకాయలని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 మునక్కాయలు తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని శుభ్రంగా కడిగి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడ్డా ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు అనేది మీ టేస్ట్కి సరిపడ్డా వేసుకుని ఒకసారి బాగా కలపాలి. ఉల్లిపాయ ముక్కల్లో ఉప్పు వేయడం వల్ల తొందరగా మగ్గిపోతాయండి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టుకొని 4 లేదా 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మాడిపోకుండా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ మగ్గించుకోవాలండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు మునక్కాయ ముక్కలు ఇలా మంచిగా మగ్గిపోయి లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్య పొట్టు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. కారం మీ స్పైస్కి సరిపడ్డా వేసుకొని ఒకసారి బాగా కలపాలి. చూడండి, పసుపు కారం అంతా కూడా చక్కగా మునక్కాయ ముక్కలకు పట్టేలా కలుపుకున్న తర్వాత 2 గ్లాసుల నీళ్లు పోయాలి. నీళ్లు పోసాక ఒకసారి కలపాలండి. చూడండి, ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని 4 లేదా 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలపాలండి. చూడండి, కూర సగం ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా నేను ఇక్కడ 5 కోడిగుడ్లు తీసుకుని ఉడికించుకొని పైన పెంకు ఒలిచేసి ఇలా ఘాట్లు పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ కోడిగుడ్లను కర్రీలో వేసుకోవాలి. కర్రీలో వేసుకున్న తర్వాత ఒకసారి కలపాలండి. చూడండి, ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని 3 లేదా 4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 4 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు పోయాలి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని కడిగి 1/2 కప్పు నీళ్లు పోసి ఇలా చింతపండు పులుసు తీసి కూరలో వేసుకోవాలి. చింతపండు పులుసు పోసిన తర్వాత ఒకసారి కలపాలండి. చూడండి, ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని కూర దగ్గర పడేంత వరకు కూడా ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు కర్రీ ఉడికిందో లేదో మూత తీసి చూద్దామండి. చూడండి, కర్రీ మంచిగా ఉడికి ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతుంది. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే అండి, సూపర్ కాంబినేషన్లో మునక్కాయ కోడిగుడ్డు రొయ్య పొట్టు కర్రీ రెడీ అండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. వేడి వేడి అన్నంలో ఈ మునక్కాయ కోడిగుడ్డు రొయ్య పొట్టు కర్రీ కలుపుకొని తింటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి టేస్ట్. తప్పకుండా ఒక్కసారి ఈ మునక్కాయ కోడిగుడ్డు రొయ్య పొట్టు కర్రీని మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నజరేణి ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.